హాయ్, హలో, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 5 సెప్టెంబర్ 2025 శుక్రవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దామా? నేడు ఉపాధ్యాయ దినోత్సవం. ఇవి నా సబ్స్క్రైబర్కి, నా వ్యూవర్స్కి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మొదటిగా ఇప్పుడు పాయింట్ చూద్దాము. నేడు ఉపాధ్యాయ దినోత్సవం. వరద నష్టాలకు శాశ్వత పరిష్కారం. నెక్స్ట్, బాధితులందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది. కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్, 2027 డిసెంబర్ 9న ఎస్ఎల్బిసి అంకితం. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఆలోగా శ్రీశైలం ఎడమగట్టు సొరంగం పూర్తి చేయాలి. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి. మొత్తం 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. నెక్స్ట్, యంగ్ ఇండియా స్కూళ్లకు చేయూతనివ్వండి. ఆర్థిక వనరుల సమీకరణను ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయించండి. నెక్స్ట్, వరద సహాయం 16,732 కోట్ల ఇవ్వండి. 16,732 కోట్లు ఇవ్వండి. తెలంగాణలో వరదలను జాతీయ విపత్తుగా గుర్తించండి. నెక్స్ట్, యుఏఈ పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్. గ్లోబల్ డిజిటల్ లక్ష్యంలో పాలు పంచుకోండి. ఏఐఆర్&డి సెంటర్లను ఏర్పాటు చేయండి. డిఐపి టెక్ ఏఐ స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టండి. డిఐపి టెక్ అండ్ ఏఐ స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టండి. నెక్స్ట్, యుఏఈని ఆహ్వానించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఎవరిని ఆహ్వానించిండ్రు? యుఏఈని. నెక్స్ట్, ఓయూ ర్యాంక్ పైకి. ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంకు పైకి. దిగజారుతున్న జేఎన్టీయు స్థానం. ఏ యూనివర్సిటీ? జేఎన్టీయు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు రిలీజ్ చేసిన కేంద్రం. ఎవరు రిలీజ్ చేశారు? కేంద్రం. ఓవరాల్ కేటగిరీలో ఓయూకి 53. బాగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి అడుగుతుంటారు, ఇంపార్టెంట్. వర్సిటీ విభాగంలో 30వ ర్యాంకు. ఇంజనీరింగ్ కేటగిరీలో 6 స్థానాలు దిగజారి. ఎన్ని స్థానాలు? 6 స్థానాలు దిగజారి జేఎన్టీయుకు 94వ స్థానం. ఓవరాల్ కేటగిరీలో రాష్ట్రం నుంచి 6 విద్యా సంస్థలకు చోటు. నేషనల్ లెవెల్ ఐఐటి మద్రాస్ టాప్. నేషనల్ లెవెల్లో ఏ యూనివర్సిటీ టాపు? మద్రాస్ యూనివర్సిటీ టాప్. నెక్స్ట్, చెట్లు నరికివేత వల్లే వరదలు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఎవరన్నారు? సుప్రీంకోర్టు అన్నారు. పర్యావరణ సంరక్షణ, డెవలప్మెంట్ బ్యాలెన్స్డ్గా ఉండాలని సూచన. అంతే కదండి, మనం చెట్లు కొట్టేయడం వల్లనే ఇలాంటి వరదలు వస్తుంటాయి. ఉత్తరాది విపత్తులపై విచారణ. కేంద్రం ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలకు నోటీసులు. ఎవరెవరికి ఇచ్చింది? ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. తగ్గిన శిశు మరణాలు. 5 దశాబ్దాల్లో భారీ క్షీణత. గ్రామీణ ప్రాంతాల్లోనూ తగ్గుదల. 2013 ఎప్పటి నుంచి? 2013లో ప్రతి 1000 జననాలలో 40 మరణాలు. 2023లో 25కు తగ్గింపు. నెక్స్ట్, నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్. ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ సహా 26
ప్లాట్ఫామ్పై నిషేధం. రిజిస్ట్రేషన్ రూల్స్ పాటించకపోవడం కారణం. ఏం కారణం? రిజిస్ట్రేషన్ రూల్స్ పాటించకపోవడం. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదన్న గవర్నమెంట్. నెక్స్ట్, టారిఫ్లు తగ్గిస్తే సంక్షోభంలోకి అమెరికా, అందుకే ఇండియాపై సుంకాలు. యుఎస్ సుప్రీంకోర్టుకు ట్రంప్ సర్కార్ వివరణ. మన ఇండియా ఒక్కటే దొరికినట్టుంది ఇతనికి. రష్యా నుంచి ఆయిల్ కొంటూ యుద్ధానికి ఇండియా పరోక్షంగా సహకరిస్తుందని వద్దని చెప్పినా వినిపించుకోవడం లేదని అఫిడవిట్. అమెరికాలో సుప్రీంకోర్టుకు అతను అఫిడవిట్ ఇచ్చిండు ఈ విధంగా. ఏడాది కింద అమెరికా డెడ్ కంట్రీ, ఇప్పుడు రిచ్ కంట్రీ అని వెల్లడించాడు. లబ్ధిదారులు ఫోటోలు అప్లోడ్ చేయొచ్చు. ఇందిరమ్మ ఇండ్ల యాప్లో మార్పులు చేసిన యూపీ వీపీ గౌతమ్. రాష్ట్ర ఖజానాపై జీఎస్టీ ఎఫెక్ట్. ఏం ఎఫెక్ట్ ఉంది? జీఎస్టీ ఎఫెక్ట్ ఉంది. స్లాబ్లలో మార్పులతో తగ్గనున్న రాబడి. తెలంగాణలో ఆటోమొబైల్స్ రంగం వృద్ధి చెందుతున్నది. ఏ రంగం? ఆటోమొబైల్స్. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోగానికి ఊతం. అమెరికా టారిఫ్ల వేళ ఇది దేశ ఆర్థిక వృద్ధికి నాంది. పరిశ్రమలు వరకున్నాయి. భారత్ సింగపూర్ మధ్య సుదృఢ బంధం. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని చేసుకోవాలని నిర్ణయం. భారత్ సింగపూర్ మధ్య అన్నమాట. ప్రధాని నరేంద్ర మోదీతో సింగపూర్ ప్రధాని లారెన్స్. సింగపూర్ ప్రధాని ఎవరు? లారెన్స్ వాంగ్ భేటీ. భారత్ సింగపూర్ ప్రధానమంత్రులు మోదీ లారెన్స్ వాంగ్ గురువారం ముంబైలో జేఎన్ ఫోర్ట్ పిఎస్ఏ టెర్మినల్ రెండో దశను వర్చువల్గా ప్రారంభించారు. ఎవరెవరు? ఇండియా పిఎం మోదీ, సింగపూర్ ప్రధాని ఇద్దరు ప్రారంభించారు. షాంఘై సదస్సుతో ప్రపంచ శాంతికి బాటలు. జయశంకర్ యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్. సింగరేణిలో 4 గనులకు 5 స్టార్ రేటింగ్. ఎన్ని గనులకు? 4 గనులకు 5 స్టార్ రేటింగ్ అవార్డులు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చేతుల మీదుగా స్వీకరించిన సిఎండి బలరాం. బాగా గుర్తుపెట్టుకోండి ఇలాంటివి. సింగరేణి ఎన్ని గనులకు? 4 గనులకు 5 స్టార్ రేటింగ్ అవార్డులు వచ్చినాయి. నెక్స్ట్, సీన్ గూడ్స్లో ఏమున్నాయి? 40% జీఎస్టీ విధించిన హానికర వస్తువులేమి? నెక్స్ట్, చిన్న కార్ల ధరలు 1,00,000 వరకు తగ్గొచ్చు. నెక్స్ట్, 10 ఏళ్ల తర్వాత యుద్ధ నౌకల పండగ. వచ్చే ఏడాది 14 నుంచి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. 2016. ఎప్పుడు? 2016 తర్వాత ఆతిథ్యమిస్తున్న భారత్. విశాఖ కేంద్రంగా మరోసారి నిర్వహణకు సిద్ధం. ఎక్కడ? విశాఖ. 145. ఎన్ని దేశాలు? 145 దేశాలకు ఆహ్వానం పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఇండియన్ నేవీ. చూడండి ఎన్ని దేశాలకు? 145 దేశాలకు. నెక్స్ట్, ఈసారి చైనాకు ఆహ్వానించే అంశంపై రక్షణ మంత్రిత్వ శాఖ చర్చలు. తొలిసారి ఏమో 25, మూడోసారి ఏమో 145. ఫస్ట్ 25 దేశాలకు, మూడోసారి ఇప్పుడు 145 దేశాలకు. ఇప్పటివరకు ఉన్న వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తే నా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.